రెండేళ్లలో కేసీఆర్ పాలన వస్తుందన్న కేటీఆర్ మాటలకు సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ నుండే బయటకు రావటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత బీఆర్ఎస్ పాలకులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి మిగతా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారన్నారు. ఈ 3 ఏళ్లే కాదు, రాబోయే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగుతోందని అన్నారు మంత్రి. ఇంకా 2 నెలల్లో కేసీఆర్ వస్తున్నానన్నాడు. ఇంకా 2 ఏళ్లలో కేసీఆర్ వస్తున్నాడు. సామూహిక పండుకున్న ఆయన వస్తాడు. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ప్రతిరోజు ఈ రోజు పేదలకు ఏం చేయాలి, ఆగిపోయిన ప్రాజెక్టులు, నిన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వేసిన ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు ఒక కాళేశ్వరం తప్ప కమిషన్ల కోసం ఏ ప్రాజెక్టు చేయలే. అటు ప్రాజెక్టులు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది. 76,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ప్రభుత్వం ఇది. తప్పకుండా ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కోరుతున్నాం, మేధావులు కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవత్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యేలు బాలునాయక్, వేముల వీరేశంతో కలిసి ప్రచారం నిర్వహించారు. మంత్రి కాంగ్రెస్ అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలిపారు. పేరుకే జూబ్లీహిల్స్ అని ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలు నివసిస్తున్నారన్నారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ సింబల్లో మాకు సీట్ రాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం. ఈరోజు మాకున్న ఫీడ్బ్యాక్ కానీ, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అయినా ఈరోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు 2 పూటలు అన్నం పెట్టుకుంటూ సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలు కనీసం రేషన్ కార్డు ప్రింటింగ్ కూడా చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వం 10 ఏళ్ళు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం అని చెప్పి నిరూపించుకుంటానికి మీకు తెలుసు. పేరుకు జూబ్లీహిల్స్, మొత్తం మెయిన్ జూబ్లీహిల్స్ అంతా కూడా ఖైరతాబాద్ పోతుంది. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటారు. తప్పకుండా 30 నుంచి 50,000 మధ్యలో మెజార్టీతో గెలవబోతున్నాం.